సో నేను మార్నింగ్ నా ఫ్లైట్ ఏమో 7:30కి అండ్ మార్నింగ్ నేను 5 o'clock క్యాబ్ తీసుకున్నాను. క్యాబ్ తీసుకొని ఎయిర్పోర్ట్ లో దిగాను. ఎయిర్పోర్ట్ లో దిగి లోపలికి రాగానే చెక్ ఇన్ అవుదాం అనుకుంటే రియలైజ్ అయ్యాను నా ఫోన్ కనపడడం లేదు. ఓకే, సో నా ఫోన్ జనరల్లీ నేను ఎప్పుడు సైలెంట్ లోనే పెడతాను, రింగ్ రాదు దానికి. సో నా చెక్ ఇన్ అయ్యే దగ్గర నా ఫోన్ లేదు. నాకు ఎవరి నంబర్లు నిజంగా గుర్తే లేవు, ఎందుకంటే ఫోన్ లో ఉంటాయి కాబట్టి నేను ఎవరి నెంబర్స్ మెమరైజ్ చేసుకోలేదు. ఓకే, ఊబర్ వాడు ఎవరైతే నన్ను ఊబర్ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేశాడో ఊబర్ వాడు వెళ్ళిపోయాడు. ఓకే, అండ్ నా ఫ్లైట్ 7:30కి ఉంది. సంజీవ్ డోర్ క్లోజ్ చేశారు. ఓకే, పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఒకటి, ఫోన్ సైలెంట్, నా ఫోన్ సైలెంట్ లో ఉంది. ఏదైతే ఊబర్ డ్రాప్ చేశాడో వాడు వెళ్ళిపోయాడు. నా ఫ్లైట్ 7:30కి ఉంది. ఓకే, నా బోర్డింగ్ పాస్ ఫోన్ లో ఉంది. సో ఇవన్నీ పారామీటర్స్ అన్నమాట. కానీ నేను 7:30కి నా ఫోన్ తో ఫ్లైట్ ఎక్కాను. ఇట్లా ఏదన్నా ఇది ఏం పర్ఫెక్ట్ ఫిట్ వన్ ఫిట్ ఆన్సర్ లేదు, కానీ ఆలోచించండి ఈ సినారియోలో మీరుంటే ఏం చేస్తారు. ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్, బట్ ఇట్ జస్ట్ నాకు అది పజిల్ లాగా అనిపించింది. నేను ఫేస్ సిచ్యువేషన్ రియల్ టైం రీడీ అనిపించింది. నంబర్లు ఏం గుర్తులేవు, జేబులో ఫోన్ లేదు ఎవరికన్నా, ఎందుకంటే వీఆర్ సో డిపెండెంట్ ఆన్ ఫోన్, రైట్? అండ్ నెంబర్ గుర్తులేడు. ఒక మా తమ్ముడు నెంబర్ అయితే గుర్తుంది. ఓకే, అది కూడా 2 రాంగ్ డైల్స్ కొట్టిన తర్వాత. సో యా, జస్ట్ థింక్ అబౌట్ ఇట్, వాట్ కుడ్ బి. అండ్ ఊబర్ వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆల్రెడీ అంకుల్ క్లూస్ ఇచ్చేసారు. ఒక క్లూ ఇచ్చారండి. ఓకే, ఎవరు చెప్పకపోతే నేను చెప్పడానికి ట్రై చేస్తా. కమ్ ఆన్ గైస్. Uncle, I have a theory. మేబీ ఫోన్ మీ దగ్గరే ఉంచుకున్నారు కానీ మీరు చూసుకోలేదు. అది కరెక్టేరా, అయ్యి ఉండొచ్చు. బట్ హౌ డు యూ ఫోన్ నిజంగానే ఆయన దగ్గర ఉందని? ఓ, సో అదర్ నంబర్ సరిగ్గా కరెక్ట్ గా టైప్ చేసి ఎవరినైనా అడిగి వాళ్ళు బ్రదర్ వచ్చి ఫోన్ ఇచ్చి నో ఎయిర్పోర్ట్ లోపల ఉన్నా కదా, ఎక్కడో బయటకు వచ్చినప్పుడే నేను వాడికి అనిపించే. ఓకే, సో నేను అర్చన గారు మీరు ఏంటి నా ఫోన్ సైలెంట్ ఉంటుంది. నా నెంబర్ నేనే ఆ ఫోన్ నుంచి నా నెంబర్ కి నేనే తీసుకునేవాడిని. నా సార్ చేశాను, నాకు తెలుసు సైలెంట్ లో ఉందని, వాడేమి లేపలేదు. నేనే డైరెక్ట్ గా నా ఫోన్ కి చేశాను అనమాట. ఓకే, ఇంకో స్టెప్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు హరే కృష్ణ అని అంటున్నారు, ఫోన్ ఇచ్చేసి. అది జోక్ కేటగిరీలోకి వస్తుంది, రిడిల్ కేటగిరీలో. ఓకే, ఫైండ్ మై ఫోన్ అలర్ట్ అని ఒకటి ఉంటుంది. సో అది మీరు ఐఫోన్ వాడే పని అయితే ఫైండ్ మై ఫోన్ చేస్తే సౌండ్ బీప్ వస్తుంది. దట్ ఈస్ ద పాసిబిలిటీ. మీ ఇంకొక ఆల్ యూ నీడ్ ఇస్ లైక్ సమ్మన్ హూ యాడెడ్ మీ వైఫ్ ది కానీ, దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో అలర్ట్ వస్తే ఇట్ ఈస్ క్లియర్, అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ సైలెంట్ ఇట్ ఈస్ ఇట్ రింగ్స్. అది వన్. నేను ఏం చేశానంటే మా తమ్ముడికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి 2 ఆప్షన్స్ చెప్పాను. ఒకటి ఏంటంటే సేమ్ ఫైండ్ మై ఫోన్ అలర్ట్, అందుకంటే బీప్ వస్తుంది టక్ టక్. ఒకసారి అది ఎగ్జాక్ట్లీ ఇలానే పోయిందనమాట.
సో దాని తర్వాత ఇమీడియట్ పోయి మళ్ళీ దొరికింది. దాని తర్వాత ఆ లెసన్ తో ఇమీడియట్ గా నా ఫోన్ మన యాడ్ చేసింది ఫ్యామిలీ దాంట్లో. ఇట్ ఈస్ ఈజీ టు జస్ట్ ఇది, లేకపోతే ఆ ఊబర్ కస్టమర్ కేర్ ఆర్ ఫైండ్ మై ఫోన్. సో ఫైండ్ మై ఫోన్ అలర్ట్ ప్రెస్ చేశారు. ఫైండ్ మై ఫోన్ ప్రెస్ ఎగ్జాక్ట్లీ మా బ్రదర్ వాడు ఫస్ట్ 3 times ఫోన్ ఎత్తలేదు. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఏమైందంటే ఫోన్ మిస్ అయిందని రియలైజ్ అవ్వగానే అక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఉంది. నేను చెప్పాను, ఆయన మీ దగ్గర ఫోన్ పోయింది అన్నీ ఉన్నాయి, బట్ ఐ హ్యావ్ మై ఐడి కార్డ్, ఐ కెన్ బోర్డ్ ద ఫ్లైట్ అండ్ గో, బట్ ఐ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పాను. సో ఆ ల్యాండ్ లైన్ యూస్ చేసుకొని ఇచ్చాడు అనమాట. సో ఆ ల్యాండ్ లైన్ తో ఫోన్ చేస్తే అన్నోన్ నెంబర్స్ వచ్చారు కదా, మార్నింగ్ 5:30కి 5:45కి. ఓకే, సో ఆఫ్టర్ మల్టిపుల్ ట్రైస్ ఎత్తాడు మా బ్రదర్, ఎత్తగానే అండ్ హీ ట్రైడ్ దిస్ ఫైండ్ మై ఫోన్ అలర్ట్ అండ్ ఇట్ స్టార్టెడ్ బీపింగ్ చేసేది. సో నేను ప్యారలల్ గా నా ఫోన్ నుంచి ఏదైతే ల్యాండ్ ఫోన్ నా ఫోన్ కాల్ చేయడం స్టార్ట్ అండ్ లక్కీగా క్యాబ్ డ్రైవర్ ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తి he said that I have already taken one more ride. You have a 7:30 flight. Okay, I will incur penalty. And చెప్పాడు, whatever is the penalty, I give you 2 times of the penalty. Can you make it? అని చెప్పాడు. He immediately took a turn and he asked me to stay exactly the place where we dropped. Okay, so exactly ikkade drop chesadu akkade velli nilchunnanu. He came back in 30 minutes and just boarded the flight just in time. So 2-3 things what I learned in this overall thing. One is how much we are dependent on our phone, not on our memory or anything. We should start looking at that more on memory. Okay. Second ఏంటంటే I was able to just think through some of these things. నాకు panic thinking కాలేదు. I know I can get home and not a life and death thing. ఆ panic thinking కాకపోయేసరికి I was able to think what to do. And I was able to convert, explore options, and there is not a single second where I felt a little bit lost or panicked. So that it helped at least to manage myself and think. Yeah. So yeah, it's not a real life religion in what I just want to share. Very nice. Cool. Sure అండి, నైస్. ఇంకా నెక్స్ట్ ఎవరమ్మా? ఆనంద్ చెప్పు. Okay. నీకు వినపడుతుందా? Yes, can you hear me? Okay. నేను ఇప్పుడు తెలుగులో చెప్పాలా, ఇంగ్లీష్ లో చెప్పాలా? తెలుగులో చెప్పడానికి ప్రయత్నించాలి, కుదరకపోతే ఇంగ్లీష్. తెలుగులో చెప్తే అర్థం కాదు. సరే అంటారు కదా దాంట్లో. Why do golfers wear 2 pairs of pants? In case they get a hole in one. How do you know this? For everybody. ఓకే, అంత హోల్ వరల్డ్ తెలుసట నీకు తప్ప. ఓకే సరే, ఓకే నెక్స్ట్ ఎవరు 2.5 హాఫ్. ఏంటి సాధారణ నువ్వేం చెప్తున్నావు తల్లి? థింక్ అంత కష్టపడక్కర్లేదు తల్లి, ఇట్స్ మన ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీ, అంతేగాని. ఓకే సరే, ఒకసారట ఇదేంటి ఎవరు శాంటా ఉన్నాడట. ఒక మీకు ఢిల్లీ తెలుసా? న్యూ ఢిల్లీ ఏంటది? క్యాపిటల్ ఆఫ్ ఇండియా. క్యాపిటల్ ఆఫ్ ఇండియాకి ఒక విజిటర్ వచ్చాడట, కొత్త ఆయన వచ్చి బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నాడు, ఢిల్లీ బస్ స్టాప్ లో. ఓకే, సో ఒక అతన్ని స్ట్రేంజర్ వేరే వాళ్ళని అడిగాడు, సార్ ఈ బస్సు కనాట్ ప్లేస్ వెళ్తుందా అని అడిగాడు. అంటే యా, కనాట్ ప్లేస్ అని ఢిల్లీలో చాలా ఫేమస్ ప్లేస్.
కనాట్. ఓకే, సో కనాట్ ప్లేస్ వెళ్తుందా అంటే యా అని చెప్పాడట. వాడికి అర్థం కాలేదు. నెక్స్ట్ ఇంకొకటి అడిగాడు, వాడు కూడా యా అన్నాడు, అది అర్థం కాలేదు. థర్డ్ ఫోర్త్ అడిగితే కూడా సేమ్ రెస్పాన్స్. ఫైనల్లీ శాంటాని పట్టుకున్నాడు. ఓకే, శాంటా అప్పుడు ఓపిక్గా ఎస్ సార్ అది వెళ్తుంది అని చెప్పాడు. అంటే ఆ విజిటర్ వచ్చి అడిగాడంట, అసలు యా అంటే ఏంటి సార్ అని అడిగాడంట. ఓ అదే, మీరేం వరీ అవ్వకండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎప్పుడు ఎస్ సార్ అని చెప్తారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళు యా అంటారు అని అన్నాడు. అంటే సార్ ఇంతకీ ఆర్ యు అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని అన్నాడు. యా అన్నాడు శాంటా. ఓకే, అది కాబట్టి అట్లా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము మొన్నటిదాకా ఏం శ్లోకం నేర్చుకుంటూ ఉన్నాం? లాస్ట్ శ్లోకం భగవద్గీతలో తల్లి, లాస్ట్ శ్లోకం ఎవరైనా, ఎనీబడి? అభ్యాసేనతు కౌంతేయ, ఏం శ్లోకం అది? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. గుర్తుందా? అసంశయం మహాబాహు మనో దుర్నిగ్రహం చలం. ఎవరికి తెలుసా శ్లోకం? ఈసారి యోధా వాళ్ళ ఇంట్లో యాక్చువల్లీ పూజ ఉన్నట్టుంది, అందుకనే యోధా ఇస్ అవుట్. ఎరా అనంత్, అసంశయం. నాకు ఇప్పుడు సంశయం వస్తుంది. ఎవరైనా తెలుసు. ఫస్ట్ టూ లైన్స్ వెళ్ళడం ఏంటి? అభిమన్యుడిలాగా సగం సగం. ఏంటి చెప్పు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇది మనం చెప్పుకున్నాం. ఇది యాక్చువల్లీ 6th చాప్టర్ లో అది ముందే చెప్పుకున్నాం, ఎందుకంటే మనం నేర్చుకునేదానికి రిలవెంట్ గా ఉంటుందని. అయితే ఇప్పుడు మనము మొన్నటి దాకా లాస్ట్ ఇయర్ దాకా మనం ఎన్ని చాప్టర్స్ నేర్చుకున్నాం తల్లి భగవద్గీతలో పిల్లలు? 3. ఓకే, బాగుంది. థర్డ్ చాప్టర్ పేరు చెప్పగలరా? ద బుక్ ఆఫ్ యాక్షన్స్. బుక్ ఆఫ్ యాక్షన్, దాన్నే కర్మయోగము. ఓకే, సో ఈ రోజు మనము వి విల్ ఎంటర్ ఇంటూ 4th చాప్టర్. ఓకేనా? 4th చాప్టర్ పేరు ఎవరైనా? జ్ఞాన యోగం. ఏంటి? ద బుక్ ఆఫ్ కాదు, జ్ఞానం అంటే నాలెడ్జ్. ఏ రకంగా? ఇన్ వాట్ వే? ఓకే, సో ద బుక్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన యోగము. ఓకే, సో దాంట్లో ఫస్ట్ శ్లోకం. ఎగ్జామ్స్ కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగావు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. డిసెంబర్ 8th మన మిడ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉంటుంది. ఇట్ విల్ బి అ బ్రీజ్, చాలా ఫన్ ఉంటుంది. ఓకేనా? హూ వాంట్స్ టు టేక్ అన్ ఎగ్జామ్ ఆఫ్టర్ ద బ్రేక్? నువ్వా? నీకు కావాలంటే సపరేట్ గా సెకండ్ టెస్ట్ పెడతాం. ఓకేనా? సరే సరే, ఓకే. అంత ఇదేం లేదమ్మా, రోజు ఒక 1 minute స్పెండ్ చేస్తే చాలు. లైఫ్ ఈజ్ నాట్ సో డిఫికల్ట్. ఓకే, ఎస్పెషల్లీ మనం భగవద్గీతని చాలా సింపుల్ గా చేస్తున్నాం, తెలుగు కూడా సింపుల్ గా ఉంటుంది, అండ్ టెస్ట్ ఇట్ సెల్ఫ్ చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ ఇది చెక్, బై ద వే ఇది టెస్ట్ కాదు, ఇది ఒక చెక్ పాయింట్. అర్థమైందా? అంటే మనకి ఏం ఇట్స్ సేమ్. ఓకే, రాకపోతే తెలుసుకుంటారు, అంతకంటే ఏం లేదు. రెండు కలిపి ఉంటాయి. ప్రతిసారి అదే ఫార్మాట్, రెండు కలిపి ఉంటాయి. ఓకేనా? తల్లి, అది పోగొట్టుకోవడానికి ఏమన్నా? హలో హలో, అందరూ క్వైట్ సాధన ఏంటనా? సో ఇప్పుడు భగవద్గీత క్వశ్చన్స్
will they be in Telugu? రే అవన్నీ నాకు తెలియదు, నేను ఇంకా పేపర్ సెట్ చేయలేదు, కానివ్వండి. అమ్మా సీ ద పేపర్, ఇదేమి వైలెంట్ అండ్ వియర్డ్ రిక్వెస్ట్. సిలబస్ ఎప్పుడైనా సిలబస్ చదువుకుంటారు, పేపర్ అనేది సర్ప్రైజ్ ఉంటుంది. సో దట్ టెస్ట్, ఇప్పుడు నీకు లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ముందే చెప్పేస్తారా ఏంటి? విషయం ఉండదు, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ ఇస్ అన్నోన్, అర్థమైందా? సో బట్ ఓకే, సో ఇప్పుడు మనము 4.1 ఇంకా అనంత క్వైట్ అందరూ ఓకే 4.1 చెప్పుకుంటున్నాం. అంటే ఫస్ట్ శ్లోక ఇన్ 4th చాప్టర్ విచ్ ఇస్ జ్ఞాన యోగ. ఓకే, ఏంటంటే అది ఓకే ఫస్ట్ ఇది చెప్పింది కృష్ణుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, సో కృష్ణుడు ఎప్పుడు మాట్లాడినా దానికి ముందు ఏమంటాము? భగవానువాచ. శ్రీ భగవానువాచ చెప్పాలి అందరూ, వినపడట్లేదు ఏమి? శ్రీ భగవానువాచ. సో ఇది రిపీట్ చేయండి, ఒకసారి చెప్తాను, మీరు 2 సార్లు సేమ్ ప్రాసెస్. ఓకే, ఇమం మళ్ళీ వివస్వతే యోగం అలా నువ్వు కూడా చెప్పాలి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ నహమవ్యయం ప్రోక్తవానహమవ్యయం. మంచిగా ప్రోక్తవానహమవ్యయం. మంచిగా, అసలు ఏం సరిగ్గా రావట్లేదు. ప్రోక్తవానహమవ్యయం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాక వేబ్రవీత్ మనురిక్ష్వాక వేబ్రవీత్. ఓకే, ఇక్కడ చాలా సింపుల్ మీనింగ్, చాలా డీప్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. దీన్ని యాక్చువల్లీ అర్జున్ క్వశ్చన్ చేస్తాడు కృష్ణుడు ఈ రకంగా చెప్తే, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఇమం వివస్వతే యోగం. వివస్వంతుడు, వివస్ అంటే ఈరోజు రాలేదు కానీ, ఓకే వివస్ అంటే మీనింగ్ ఎవరికైనా తెలుసా? సన్. సన్, వెరీ గుడ్ అనంత్. సన్. ఓకే, వివస్వంతుడు అంటే సన్. ఓకే, సో ఏమంటున్నాడు? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయం. ఏ యోగం అయితే ఎటర్నల్ లో, బాబు ఇక్కడ మన భగవద్గీతలో చెప్తున్న సబ్జెక్ట్ పేరు ఏంటంటాము? హలో, ప్రతి టెస్ట్ పేపర్ లో వచ్చిన క్వశ్చన్ ఇది. భగవద్గీతలో చెప్పే టెస్ట్ అదేంటి, సబ్జెక్ట్ ని ఏమంటారు? వాట్ సబ్జెక్ట్ ఈస్ బీయింగ్ టాట్ ఇన్ భగవద్గీత? యోగం. ఓకే, సో ఏమంటున్నాడు? ఇమం వివస్వతే యోగం అంటే ఏ యోగం అయితే ఎటర్నల్ లో, అంటే ఎందుకు ఎటర్నల్? ఎవల్యూషన్ అనేది సైంటిఫిక్ గా ఇలానే అవుతుంది, అర్థం అవుతుందా? సో ఏ యోగం అయితే, ఏ సైన్స్ అయితే ఎటర్నల్ లో, ఆ సైన్స్ ని నేను వివస్వంతుడికి టీచ్ చేశాను, చెప్పాను అంటున్నాడు. కృష్ణుడు ఏం చేశాడట? హీ టాట్ వివస్వాన్.
అర్థమైందా? సో అప్పుడు ఏమైందట, వివస్వాన్ మనవే ప్రాహ. వివస్వంతుడు ఏం చేశాడట, మనువుకి చెప్పాడట. అర్థమైందా? ఓకే, సో మనువు కాస్త ఇక్ష్వాకువ అనేది పేరు విన్నారా ఎవరైనా? అనంత్ ఎక్కడ? రాముడి డైనాసిటీ. ఇక్ష్వాకువ తిలకః, ఇక్ష్వాకువ వంశము అంటారు. ఓకే, రాముడి డైనాసిటీ. వెరీ గుడ్ అనంత్. ఓకే, సూర్యవంశము, ఇక్ష్వాకు వంశము ఇవన్నీ సేమ్ లినియేజ్. ఓకే, సో ఇక్ష్వాకువకి చెప్పాడట, ఇలా హైరార్కీ అనేది మొదలైందట. అర్థమైందా? ఇది ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఇది ఇప్పటిది కాదు, ఇది ఎటర్నల్. ఓకే, అది ఎలా జరిగింది, నేను ఇదేంటి సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు వన్ ఆఫ్ ద 4 fathers ఆఫ్ ద హోల్ మ్యాన్ కైండ్. మ్యాన్ లోను మనువు ఉన్నాడు, మానవుడిలోను మనువు ఉన్నాడు. అర్థమైందా? ఓకే, సో వన్ ఆఫ్ ద పయనీర్స్, ఈ సిస్టమ్స్ పెట్టింది కానీ, ఫ్యామిలీ కాన్సెప్ట్ కానీ, ఇట్లాంటివి అనేవి ఇన్నోవేషన్స్ కానీ ఇవన్నీ జరిగి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇచ్చిన మహానుభావుడు మనువు. అర్థమైందా? సో ఆ రకంగా హైరార్కీ మనువు నుంచి ఇక్ష్వాకువ నుంచి మిగతా అంతా వచ్చిందని చెప్తున్నాడు. ఇది ఈ శ్లోకానికి. సో ఒక్కసారి శ్లోకం మళ్ళీ చెప్పుకుందాము, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఓకే, ఇమం వివస్వతే యోగం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఓకే, సో ఇది 4.1. ఓకే, దీంతో తర్వాత మనము ఏదైతే ఊరికూరికినే టైం చూసుకోవడం ఆపండి. ఓకే, ఎందుకురా వెనక్కి తిరుగు. ఓకే, ఇప్పుడు నీకు అంత అర్జెంట్ ఏముంది, ఎందుకు? ప్రెసెంట్ లో ఉండాలి, చెప్పింది చేయాలి తప్ప ఊరికూరికినే టైం చెక్ చేసుకోవడం అవసరం లేదు. అర్థమైందా? టైం అయిన తర్వాత నువ్వు ఉండాలన్నా మేము ఉంచుకోం, పంపించేస్తాం. ఓకేనా? సో నో ప్రాబ్లం, అంత వరి అవ్వక్కర్లేదు. ఓకే, సో ఇది 4.1. దీని తర్వాత మనం ఒకసారి ఏదైతే హై వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి మనం కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి చెప్పుకుందాం. ఓకే, సరే. ఇప్పటిదాకా మనము లాస్ట్ వీక్ మనం స్వధర్మం గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? ఓకే, ఒక బ్యూటిఫుల్ కోట్ చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? మార్క్ ట్వైన్. నాకు గుర్తుంది. The two most important days of your life are when you were born and the day you know why. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, నిజంగానే 2 most important డేస్. అర్థమైందా? సో కాబట్టి స్వధర్మం అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అండ్ వీ నీడ్ టు కీప్ అబ్జర్వింగ్ అండ్ ప్రాపర్టీస్ ఏంటి, ఏదైతే స్వధర్మం అనేది నిజంగా ఫాలో అయితే అన్హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా హెల్దీ అవుతారు. అదే పరధర్మం ఫాలో అయినప్పుడు స్ట్రెస్ బిల్డ్ అయ్యి హెల్త్ ఉన్నది కాస్త పోతుంది. అది ఎవ్రీబడి కెన్ ఎక్స్పీరియన్స్. అర్థమైందా? మనం ఎలా తెలుస్తుంది,
ఏమైనా ఉరుములు మెరుస్తాయా ఏదైనా అంటే ఇంటర్నల్లీ వీ విల్ నో, యూ విల్ ఫీల్ రియలీ గుడ్. అర్థమైందా? అండ్ బ్యాడ్ డేస్ ఉన్నా యూ విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ దెమ్ ఈజీలీ. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ గుర్తుంచుకోవడము, పక్కనోళ్ళు చేస్తున్నారు కదా అని నేమ్కో, మనీకో, ఫేమ్కో, ప్లీజ్ కీప్ దట్ థాట్ ప్రాసెస్ సైడ్. అలా పిక్ చేసుకొని లైఫ్ అంతా సఫర్ అయ్యి లైవ్స్ ఇంకా వాళ్ళ స్వధర్మంలోకి వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ఫార్చునేట్లీ దెర్ ఆర్ మోర్ అండ్ మోర్ పీపుల్ దీస్ డేస్. పాత రోజుల్లో అన్న లైఫ్ చాలా సింపుల్ గా ఉండేది, ఇప్పుడు వెరీ డిఫికల్ట్. అర్థమవుతుందా? సో గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో అయితే ఇవన్నీ తెలిసిన తర్వాత మనకి కొద్దో గొప్ప మనకు ఒక అలైన్మెంట్ అవి వచ్చిన తర్వాత మనకి అటామిక్ హ్యాబిట్స్ అండ్ హ్యాబిట్స్ మనం కూడా చెప్పుకున్నాం. ఏంటి? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ. అభ్యాసం అంటే ఏమని చెప్పుకున్నాము? అభ్యాసము అంటే ఏంటి? ఎనీబడి? ప్రాక్టీస్. మనం చెప్పుకుంటున్న లాంగ్వేజ్ లో ఏమని చెప్పుకున్నాం? హ్యాబిట్యుయేషన్. అర్థమైందా? హ్యాబిట్, కన్సిస్టెన్సీ, ఇవి మన కీవర్డ్స్. షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు 2 కీవర్డ్స్ ఉంటాయి. ఏంటో తెలుసా? అలానే మనకి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఎస్పెషల్లీ హై వర్క్ లోడ్ మేనేజ్మెంట్ వీటిలన్నిటికీ 2 కీస్ ఏంటంటే, ఒకటి ఇదేంటి? అభ్యాసం అంటే అది హ్యాబిట్ ఆర్ కన్సిస్టెన్సీ అవుతుంది. ఒకటి కన్సిస్టెన్సీ, ఇంకొకటి వైరాగ్య. వైరాగ్యకి ఏం చెప్పుకున్నాం? ద కీవర్డ్ డిటాచ్మెంట్ ఆర్ డిసిప్లిన్. ఏంటి? డిసిప్లిన్. సో 2 కీవర్డ్స్ శ్రద్ధ సెబురి టైప్ లో మనకి గుర్తుంచుకోవాల్సింది కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. ఈ 2 ఉండాలి. అర్థమైందా? సో ఆ కన్సిస్టెన్సీ, ఆ హ్యాబిట్ గురించి ఒక సైన్స్ ఉన్నది. ఆ సైన్స్ గురించి కొన్ని బేసిక్స్ చెప్పుకుంటాము. ఈ అటామిక్ హ్యాబిట్స్ అనేది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బుక్స్ దానికి. ఓకేనా? ఏదైతే భగవద్గీతలో కీవర్డ్స్ ఇచ్చారో దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ జన్మలు చక్కగా మహానుభావులు వచ్చారు. సో వాటిల్వి ఒకసారి చూద్దాం. అయితే డెఫినేషన్ ఆఫ్ హ్యాబిట్. హ్యాబిట్ ఈస్ అ రొటీన్ ఆర్ అ బిహేవియర్ దట్ ఈస్ పర్ఫార్మ్డ్ రెగ్యులర్లీ అండ్ ఇన్ మెనీ కేసెస్ ఆటోమేటికలీ. ద కీవర్డ్ ఈజ్ ఆటోమేటికలీ. అలా ఆటోమేటిక్ గా అవుతూ ఉంటుంది, అది హ్యాబిట్ అంటారు. అర్థమైందా? ద మోర్ అ హ్యాబిట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ద లెస్ యూ నీడ్ outside encouragement to follow through. ఓకే? ఊరికినే చాక్లెట్ ఇస్తే చేస్తాను, బిస్కెట్ ఇస్తే చేస్తాను, డబ్బులు ఇస్తే చేస్తాను, మెచ్చుకుంటే చేస్తాను, ఇవి పోయి అది ఒక ఇట్ బికమ్స్ అ హ్యాబిట్, ఇట్ బికమ్స్ అవర్ నేచర్. అర్థమైందా? దాన్ని హ్యాబిట్ అంటున్నారు. అందరూ అర్థమైందా? ఏదైనా లాజికల్ గా ఉండకపోయినా, ఏదైనా కంటెన్షన్ ఉన్నా చెప్పండి, చేతులు లేపండి, మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఏంటి యువన్? ఆర్ యూ విత్ మీ? ఓకే, సరే. సో ఇది హ్యాబిట్. సో హ్యాబిట్ యొక్క ఎఫెక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి మొన్న కూడా మనము చెప్పుకున్నాము. హ్యాబిట్ అనేది చేసిన ఒకడు ఉన్నాడట, ఫస్ట్ టైం డంబుల్స్ చేసుకెళ్ళి 10 టైమ్స్ మిర్రర్ లో చూసుకున్నాడంట. ఏమైనా పాసిబుల్లా? ఏమైనా లాజిక్ ఉందా దాంట్లో? కాంపౌండింగ్ ఎఫెక్ట్ లో కూడా చూసాం మనం లాస్ట్ టైం మాట్లాడినప్పుడు. ఇట్ టేక్స్ టైం. ఏంటి? ది ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యాబిట్ మనకి రిజల్ట్ గా దాని యొక్క ఎఫెక్ట్ అనేది కనపడటానికి ఇట్ టేక్స్ టైం. సో అందుకే మనకి కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి చెప్తూనే ఒక కీవర్డ్ చెప్పారు, వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటారంట. ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్స్ ఊరికూరికనే మిర్రర్ లో చెక్ చేసుకొని ఏంటి 1 టైమ్ ఆర్ 1 రౌండ్ ఆఫ్ డంబెల్స్ చేసి 10 టైమ్స్ మిర్రర్ లో చూసుకునే వాళ్ళు ఆ కేటగిరీలోకి వస్తారు. ఓకే? అది సాకర్ లో అయినా, బాస్కెట్బాల్ లో అయినా, సంగీతం అయినా, డాన్స్ అయినా, ఏదైనా కన్సిస్టెన్సీ డిసిప్లిన్ అనేది ఉన్న చోటే ఇవి వస్తాయి, ఆటోమేటిక్ గా వస్తాయి. అర్థమైందా? సో అలా ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ గా ఉన్నప్పుడు ఏంటి, కొంచెం చేసి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మొన్న కూడా చూసారు కదా కోబీ బ్రైంట్ చెప్పిన మాటలు, ద రీజన్ ఐఎమ్ ఐస్ కోల్డ్
The reason I have that kind of perfection, that kind of confidence is because I have done it thousands of times అని చెప్పాడు. అంటే అలాంటి మహానుభావులే అలా ఉంటే ఎట్లా ఉండాలి? అర్థమవుతుందా? ఓకే. సో హ్యాబిట్స్ టేక్స్ టైం. ఓకే, సో వీ నీడ్ టు బి పేషెంట్. అయితే ఏ హ్యాబిట్ అయినా ఫామ్ అవ్వడానికి దానికి ఒక సైన్స్ ఉన్నదని చెప్పుకున్నాము. ఆ సైన్స్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ ద హ్యాబిట్ లూప్. ఏమంటారు? అందరు చెప్పాలి. ద హ్యాబిట్ లూప్. ఆ లూప్ ఎలా ఫామ్ అవుతుందంటే, మేక్ ద హ్యాబిట్ ఫస్ట్ థింగ్ ఆబ్వియస్. ఏంటి? ఆబ్వియస్. తర్వాత సో ఈ హ్యాబిట్ లూప్ అంటారు. ఓకే, ఫస్ట్ ది ఆబ్వియస్. ఫస్ట్ అసలు హ్యాబిట్ అవ్వాలంటే ముందు గుర్తు రావాలి కదా, అవునా కదా? ఏ టైం? సో దాన్ని ఆబ్వియస్ అంటారు. దీన్ని ట్రిగర్ అని కూడా అంటారు. అంటే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇది either టైం ఆర్ ఎమోషన్ ఆర్ ఈవెంట్ ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్లీ మార్నింగ్ లేవంగానే వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాబిట్ మీరు నేర్చుకుంటున్న శ్లోకాలు తో స్టార్ట్ చేయండి అని చెప్తారు. ఓకేనా? సో ఆర్ పడుకునే ముందు చేసిన శ్లోకాలతో స్టార్ట్ చేయండి. దాని ఎఫెక్ట్ ఏంటంటే, ఇప్పుడు యోగా ఎప్పుడు అడిగినా సరే గుర్తు ఉంచుకోవడం, కానీ ఎవరికైనా ఎఫర్ట్లెస్ గా, అంటే 1 minute తో స్ట్రగుల్ లేకుండా ఏదైతే మనం ఓ మై గాడ్ ఇట్ ఇస్ సో డిఫికల్ట్ అనేది ఏదైతే ఉందో అది ఎలిమినేట్ అయిపోవడమే కాకుండా దాని మీనింగ్ కొంచెం తెలిసినా సరే ద డే ఇస్ సెట్ ఇన్ అ పాజిటివ్ టోన్. అర్థమైనా? సో ట్రిగర్ ఏంటి ఇక్కడ? ట్రిగర్ ఏంటి? టైం, ఈవెంట్, అమౌంట్. ఏంటిది? దేంతో స్టార్ట్ అవుతుంది హ్యాబిట్? ఎనీబడి? దేంతో స్టార్ట్ అవుతుంది? ఈవెంట్. ఏంటా ఈవెంట్? వేకింగ్ అప్. ఫస్ట్ థింగ్ ఆఫ్టర్ వేకింగ్ అప్. అదేనా? సో అది తర్వాత ట్రిగర్ అయిన తర్వాత మేక్ ఇట్ ఈజీ. ఎలా? హౌ టు మేక్ ఇట్ ఈజీ? ప్రాక్టీస్. అదే ఎట్లా? జనరల్ గా ఫస్ట్ టైం నేర్చుకున్నావు, ఇప్పుడు ఈ శ్లోకం నేర్చుకున్నావు. లెట్ us say we want to implement this as a habit. ఓకే, సో మార్నింగ్ లేవగానే చేయాలి. గుర్తు రాదు కదా, ఏం చేయాలి? Have a reminder. అదంతా ఓకే అమ్మా. ఇది లేచాము, లేచిన తర్వాత హౌ డు వి మేక్ ఇట్ ఈజీ? ఏం చేస్తాము? బైండర్ ప్రింట్అవుట్ ఏదైతే ఉన్నదో అది కీప్ ఇట్ నెక్స్ట్ టు ద బెడ్. ఏం చేయాలి? తీసుకెళ్ళి కీప్ ఇట్ నెక్స్ట్ టు ద బెడ్. ఓకేనా? తర్వాత స్టెప్ 2, మేక్ ఇట్ ఏంటి? అట్రాక్టివ్. అట్రాక్టివ్ అంటే మనం ఒక్కడమే చదవము, నలుగురితో పాటు చదువుతాం, మోటివేటింగ్ గా ఉండాలి. ఓకే, సో ఆ బైండర్ నీట్ గా పెట్టుకోవడం అనో, క్యూట్ గా పెట్టుకోవడం అనో, దేర్ కుడ్ బి సో మెనీ డిఫరెంట్ థింగ్స్ ఆర్ అది. సో దేర్ ఆర్ లైక్ మెనీ డిఫరెంట్ థింగ్స్. సో ఆర్ వర్కౌట్ చేస్తున్నారు, ఎవ్రీడే వర్కౌట్ చేయాలని అనుకుంటూ ఉన్నాము. మేక్ ఇట్ అట్రాక్టివ్. చక్కగా ఎవరైనా ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ ఫోటో పెట్టుకోవడం, ఆర్ కృష్ణుడి ఫోటో పెట్టుకోవడం అనో, సంథింగ్ లైక్ దిస్. సో అది మేకింగ్ ఇట్ అట్రాక్టివ్ అవుతుంది. తర్వాత మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. ఎప్పుడు ఇది సాటిస్ఫైయింగ్ అవుతుందంటే మిగతా వాళ్ళు అందరు స్ట్రగుల్ అవుతూ ఉంటారు చదవడానికి ఎగ్జామ్. ఓకే, వెరస్ యూ ఎఫర్ట్లెస్లీ మాస్టరీ రావడము, టెస్ట్ లో బాగా రావడము, తర్వాత ఏదైతే స్ట్రగుల్ పడుతున్నారో అది లేకుండా హ్యాపీగా ఆడుతూ పాడుతూ చదువుకోవడం అనేది మేక్ ఇట్ సాటిస్ఫాక్టరీ. అదే వర్కౌట్ చేస్తే
ఇంత స్కోర్, ఓకే, వర్కౌట్ చేస్తే ఇన్ని క్యాలరీస్ ఆర్ ఇంత మనం అచీవ్ చేస్తే వి విల్ డూ సమ్, ఏదైతే ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నారో, ఏదైనా ఇట్లాంటి ఏమైనా రియలీ నైస్ థింగ్స్ ఉన్నాయో అవి మనం ఇంత అది వెయిట్ అయి ఉండొచ్చు, అది ఫిట్నెస్ అయి ఉండొచ్చు, ఇన్ని మైల్స్ రన్ చేస్తే, ఇన్ని డేస్ రన్ చేస్తే అట్లా చేసుకోవడం అనేది మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్ అని అన్నాడు. సో ఇది ఇలా 1 2, ఓకే, యాక్చువల్లీ 3 ఇక్కడ రాసి 4 ఇక్కడ రాసుకుంటే ఇది లూప్ అవుతుంది. అర్థమైందా? అట్రాక్టివ్ అండ్ దెన్ సాటిస్ఫైయింగ్. సో ఏమవుతుంది? దిస్ ఈజ్ వాట్ ఈస్ అ హ్యాబిట్. ఏమన్నారు? లూప్. అగైన్ టుమారో వి స్టార్ట్, వేకప్, ఓకే, అండ్ దెన్ యూజ్ యువర్ బైండర్, యూజ్ యువర్ మేక్ ఇట్ ఆ ప్లేస్ ని అట్రాక్టివ్ గా పెట్టుకోవడం. తర్వాత యూ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ఇక్కడ క్లాస్కి వస్తే అడిగినప్పుడు బ్లాంక్ ఫేసెస్ కాకుండా ఏంటి, ఒక చక్కటి ఎనర్జీతో ఒక చక్కటి లెర్నింగ్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? సో అలానే అది సో అలా వన్ హ్యాబిట్ డెవలప్ అవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. బట్ ఎనీ హ్యాబిట్ కి దిస్ ఈస్ ది ఫ్రేమ్వర్క్, వెరీ లాజికల్ ఫ్రేమ్వర్క్, చాలా చక్కటి ఫ్రేమ్వర్క్. అర్థమవుతుందా? సో దీన్ని హ్యాబిట్ ఏమంటారు? లూప్ అని అన్నారు ఈ సైన్స్ లో. మరి హ్యాబిట్ లూప్ ఫామ్ అయిన తర్వాత ఏం చేయాలి అని చెప్తే దానికి హ్యాబిట్ స్టాకింగ్ అని చెప్పారు. ఏమన్నారు? హ్యాబిట్ స్టాకింగ్. ఓకే, హ్యాబిట్ స్టాకింగ్ అంటే ఏమర్థం అవుతుంది మీకు? ఎనీబడి బేస్డ్ ఆన్ ద వర్డ్ ఏమైనా చెప్పగలరా? స్టాకింగ్ వాట్ ఆన్ హ్యాబిట్స్? మోర్ హ్యాబిట్స్. వెరీ గుడ్. ఓకే, సో మనకి ఏం చెప్పారంటే, ఓకే, ఒక గుడ్ హ్యాబిట్ ఫామ్ అయింది. నౌ వాట్ డు యూ డూ? నిజంగా ఒక మనిషి ఇంప్రూవ్ అవ్వాలంటే ఏమనుకున్నా, ఒక కాంపౌండ్ ఎఫెక్ట్, ఒక గ్రేట్ ప్లేయర్, ఇప్పుడు మన జోకోవిచ్ చూసాము, ఆర్ కోబీ బ్రైంట్ ని చూసాము, ఆర్ NFL లో ఈయనెవరు, బ్రాడీ, టామ్ బ్రాడీ, రైట్? సో వీళ్ళని చూసాం. సో వీళ్ళు ఏదైనా నిజంగా అకంప్లిష్ చేసినప్పుడు, అచీవ్ చేసినప్పుడు ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ మైన్యూట్ అటామిక్ హ్యాబిట్స్ దే కమింగ్ టుగెదర్. అది మనం చూసేది. అదైనా ఒకళ్ళు ఎవరైనా పాట చక్కగా పాడుతున్నారు, ఆర్ ఏదైనా డాన్స్ చక్కగా చేస్తున్నారు, దాంట్లో దేర్ ఆర్ టైనీ హ్యాబిట్స్ దట్ కమ్ టుగెదర్ దట్ గివ్స్ అన్ ఎక్సలెన్స్. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ అనేవి ఫామ్ అవ్వడానికి యూ నీడ్ టు స్టాక్ దెమ్ అని అన్నారు. సో వేకింగ్ అప్ తర్వాత ఏం చేశాడు? నంబర్ 1 భగవద్గీత శ్లోకం ఆర్ ఎనీ శ్లోకం దట్ యు ఆర్ లర్నింగ్, ఓకే, నేర్చుకున్నారు. నంబర్ 2 ఇదేంటి, వాట్ ఎవర్ బ్రషింగ్ అవన్నీ రెగ్యులర్గా చేసేవి ఉంటే ఇదేంటి, లైమ్ అండ్ హనీ వాటర్ తాగడం. లెట్ us say లైమ్ అండ్ హనీ వాటర్ ఎవ్రీ డే, లూక్ వామ్ వాటర్ లో తాగడం మంచిది. ఓకే, నంబర్ 3 వర్కౌట్, సూర్య నమస్కారాలు, వాట్ ఎవర్. నంబర్ 4. సో ఇట్లా యూ కీప్ పైలింగ్ అప్. ఓకే, దీన్ని ఏమంటారు? హ్యాబిట్ స్టాకింగ్ అంటాం. అర్థమైందా? సో యూ హ్యావ్ అ ట్రిగర్ విచ్ ఈస్ వేకింగ్ అప్ తర్వాత ఒక 1 2 3 అలా స్టాక్ చేయబడి ఉండడం. సో దిస్ ఇస్ కాల్డ్ హ్యాబిట్ స్టాకింగ్. సో ఒక హ్యాబిట్ ఫామ్ అవడానికి హ్యాబిట్ లూప్, మల్టిపుల్ హ్యాబిట్స్ ఫామ్ అవడానికి హ్యాబిట్ స్టాకింగ్ అంటారు. బట్ దే ఆల్ ఆర్ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ కాల్డ్ అ కీ స్టోన్ హ్యాబిట్. ఒక ఇంపార్టెంట్ హ్యాబిట్ ని పట్టుకోవడము, దాని మీద స్టాక్ చేసుకుంటూ వెళ్ళడం. అదైనా కీ స్టోన్ హ్యాబిట్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ వేకింగ్ అప్ 5కి లేవకుండా 10కో లేచాడనుకో ఏమవుతుంది? ఈ హ్యాబిట్ స్టాక్ అంతా దేని మీద డిపెండ్ అయ్యింది? వేకింగ్ అప్ మీద. ఇదే ఎగిరిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు క్రంబుల్. ఏదైతే స్టాక్ పెట్టామో స్టాక్ అంతా. సో చాలా మంది అసలు వేకింగ్ అప్ పెద్ద స్ట్రగుల్ ఇక్కడ. అర్లీ మార్నింగ్ వేకప్ చేసే న్యాచురల్ హ్యాబిట్ చాలా మందికి లేదు, విచ్ ఇస్ వై దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అసలు కన్సిస్టెన్సీ ఇవన్నీ బిల్డ్ అవ్వడానికి ఇది చాలా ఇంపార్టెంట్.
ఓకే, ఒక బుక్ ఉంది ఇక్కడ, హైలీ రికమెండెడ్, ద 5 AM క్లబ్ అని ఒక బుక్ ఉంటుంది. కావాలంటే మీరు తెప్పించుకొని చదవండి, చాలా మంచి బుక్. ఎంత సైన్స్ ఉంటుందో అర్లీ మార్నింగ్ వేకప్ అనేది మన పూర్వీకులకు కానీ బ్రహ్మ ముహూర్తం అని చెప్పి అర్లీ మార్నింగ్ చదువుకోవడంలో, అంటే నైట్ టైం పడుకునే ముందు గంట సేపు చదవాల్సి వస్తే అర్లీ మార్నింగ్ లేచి చదివితే 15 నిమిషాల్లో 15 minutes. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అర్లీ మార్నింగ్ ఇది. ఓకే, ఎనీవేస్, సో దీన్ని హ్యాబిట్ స్టాకింగ్ అంటారు. ఏమంటారు? హ్యాబిట్ స్టాకింగ్. దేని మీద స్టాక్ చేస్తాం? ఎప్పుడు కీ స్టోన్ హ్యాబిట్. కీ స్టోన్ అనే వర్డ్ ఎందుకు వాడారంటే, బిల్డింగ్ అంతా నిలబడాలంటే కొన్ని ఇంపార్టెంట్ స్టోన్స్ ఉంటాయి. ఓకే, పాత రోజుల్లో ఒక ఆర్చ్ క్రియేట్ చేయాలంటే అటు ఇటు సైడ్స్ లో ఒక స్టోన్స్, సెంటర్ లో ఒక స్టోన్ ముందు ఫిక్స్ చేసి తర్వాత మిగతా స్టోన్స్ పెట్టేవాళ్ళు. సో దాన్ని ఇంపార్టెంట్ స్టోన్స్ ఏమనేవాళ్ళు అంటే కీ స్టోన్స్. ఏమనేవాళ్ళు? కీ స్టోన్స్ అనేవాళ్ళు. దాని మీద మిగతావి స్టార్ట్ చేస్తూ వెళ్ళేవాళ్ళు. అందుకనే ఈ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఏదైతే ఉందో దాన్ని ఏమన్నారు? కీ స్టోన్ హ్యాబిట్ అని అన్నారు ఈ సైన్స్ లో వాళ్ళు. ఓకే, వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇదేంటి తర్వాత కొన్ని గ్రాండ్ రూల్స్ చెప్పారు. ఏదైనా హ్యాబిట్ అనేది నిజంగా సిన్సియర్ గా ఫామ్ అవ్వాలనుకుంటే నెవర్ బ్రేక్ ఇట్ ట్వైస్. ఏంటది? ఏదైనా మనం నిజంగా స్టార్ట్ చేయాలనుకున్నాం, ఒక రోజు ఓకే మూడ్ లేదు, అది లేదు, ఇది లేదు, బ్రేక్ చేసాం, నెక్స్ట్ డే డోంట్ డూ ఇట్. చాలా మంది సర్ప్రైజ్ అయ్యే విషయం ఏంటంటే, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ మోటివేటెడ్ టు డూ, లెట్ us సే సూర్య నమస్కారాలు. ఓకే, మనము మోటివేషన్ లేకపోయినా యూ విల్ బి షాక్డ్ అండ్ సర్ప్రైజ్ టు రియలైజ్ దట్ 1 or 2 చేద్దాము, ఓకే ఫుల్ సెట్ చేయలేము. మేక్ ఇట్ ఈజీలో అది కూడా ఉంటుంది. ఇఫ్ యూ కాంట్ రీడ్ ద ఎంటైర్ శ్లోక ఆర్ ఎంటైర్ సూర్య నమస్కారాలు 13 చేయలేకపోతే స్టార్ట్ సింపుల్, మేక్ ఇట్ ఈజీ. అంటే అదే అర్థమవుతుందా? అట్లీస్ట్ 2 చేయండి, 3 చేయండి. ఎప్పుడైతే చేస్తామో వీ విల్ ఫీల్ బెటర్. వీ కెన్. ఓకే, అసలు చేయని వాడు కాస్త 2 చేశాడు, 2 చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇంకొన్ని చేద్దాం. మోస్ట్ ఆఫన్ ఆల్ 13 చేయడము ఆర్ వర్స్ట్ కేస్ కొన్నన్నా చేయడము అలా అవుతుంది. అర్థమవుతుందా ఏంటి? సో దట్ ఈస్ హౌ యూ మేక్ ఇట్ యు కంటిన్యూ. అయిపోయింది. ఓకే, సో నెవర్ బ్రేక్ ట్వైస్. అలానే ఈ అంతటికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ని బ్రేక్ చేయాలంటే దీనికి రివర్స్ చేయాలి. డోంట్ మేక్ ఇట్ ఆబ్వియస్. కనపడకుండా ఉండాలి. ఏదైనా క్యాండీస్ ఉన్నాయి ఇంట్లో, తినకూడదు, ఏం చేయాలి? ముందు అది కనపడకుండా ఉండాలి. ఎదురుగా టేబుల్ మీద కనపడుతూ ఉంటే ఎప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? సో మేక్ ఇట్ ఈజీ కాస్త మేక్ ఇట్ ఏమవుతుంది? డిఫికల్ట్. హౌ దిస్ ఇస్ హౌ యూ బ్రేక్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్. ఫోన్, క్యాండీ, or anything that you need to break, you do the opposite. So don't make it obvious, make it difficult, make it unattractive. ఫోన్ ఇదేంటి క్యాండీ ఉన్నారనుకోండి, వేరే వాళ్ళు చుట్టుపక్కల, ఓ గెట్ ఇన్ టు అ గ్రూప్. నువ్వు భగవద్గీత నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఇదేంటి హిప్-హాప్ పార్టీస్ వీళ్ళు ఈ గ్రూపుల్లో కాదు ఉండాల్సి. ఏ గ్రూపుల్లో అయితే ఇది ఎంకరేజ్ చేస్తారో, పార్టీ కల్చర్ ఇట్లాంటివి కాకుండా ఏ గ్రూప్ లో ఎంకరేజ్, యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ దాట్ గ్రూప్. అర్థమైందా? సో మేక్ ఇట్ అట్రాక్టివ్. మేక్ ఇట్ ఒక 1 minute అయిపోయింది. ఓకే, మేక్ ఇట్ అట్రాక్టివ్ అండ్ మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. దానికి రివర్స్ ఏంటి? నాట్ సో సాటిస్ఫైయింగ్. తింటే మనకి దాని గురించి దాని ఇల్ ఎఫెక్ట్స్ తెలియాలి, చెప్పేవాళ్ళు ఉండాలి. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ యూ బ్రేక్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్. సో గుడ్ హ్యాబిట్స్ ఇలా ఫామ్ చేసుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ ని అలా బ్రేక్ చేసుకోవాలి. సో ఇవి రూల్స్ ఆఫ్ హ్యాబిట్స్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వీక్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని దీన్ని మనం సరదాగా ట్రై చేద్దాము. చేసి ఐ హోప్ మన ఓవరాల్ ఫ్రేమ్ వర్క్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వీక్. ఓకేనా? వివర్స్ ఈరోజు నీ గురించి చెప్పుకున్నాం. ఎవరైనా చెప్పగలరా వివర్స్ కి? You know what your name means? దట్స్ ఓకే. మనం నెక్స్ట్ వీక్ ఇమం వివస్వతే యోగం అని చెప్పుకున్నాం.
ఓకేనా పాపం నువ్వు మిస్ అయ్యావు కానీ బట్ ఈరోజు మేము నీ గురించి చెప్పుకున్నాం. సరే ఓకే పిల్లలు, లెట్ us wrap here, conclude. ఓకే